ఉన్నట్టుండి ఒక్కసారిగా 10,000 కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పండి. డబ్బు కడితే తప్ప ఆఫీస్ కూడా రావద్దన్నారు. ఏం చేయాలో తోచడం లేదు. భయపడకు, అబ్బాయితో నేను మాట్లాడతాను. ధైర్యంగా ఉండు. డాడీ అలా వచ్చాడు. ఎలా ఉన్నారు డాడీ? పర్వాలేదు బాబు. మందులు వేసుకున్నారా? బాబు, నువ్వు రాంబాబుని పనిలోంచి తీసేసావంట కదా. అతను 6 ఏళ్ల వయసు నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు అయ్యా. అతన్ని తిరిగి పనిలో చేర్చుకో బాబు. ఏమి డాడీ, కొంచెమైనా ప్రిన్సిపల్స్ లేకుండా కంపెనీ నడపడం నా వల్ల కాదు. అతను డబ్బు కట్టి పనిలో చేరమనండి. ఆవేశపడకు బాబు, నేను చెప్పేది కాస్త విన్ను. లాభం లేదు. తరచుగా ఇలా మీరు నా నిర్ణయాలకు అడ్డు తగ్గుతూ ఉంటే నేను మరో ఉద్యోగం ఎత్తుకుంటాను. ఈ రాంబాబుని ఆఫీస్ మేనేజర్గా చేసి కంపెనీ నడుపుకోండి. బాబు గారు, ఈ పరాయి వాడి కోసం ఉన్న ఒక్కగానొక్క బిడ్డ మీరు ఎందుకు దూరం చేసుకుంటారు? ఎన్నేళ్ళు మీ చల్లనీళ్ళలో హాయిగా బ్రతికాను. ఇక నాకు ఆ అదృష్టం లేదనుకుంటాను. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళుతూ ఉంటాను. మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. రావణాసుడు పుట్టినట్టు అంత మంచి యజమానికి దయాదాక్షిణ్యాలని కొడుక. తండ్రి లాంటి కొడుకు అనాలాంటి తమ్ముడు ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఇదంతా మన కర్మ అంతే. ఏమండి, మన రఘు మొదలుపెట్టిన కంపెనీ చాలా బాగా నడుస్తుందట. నడిస్తే ఏం చేయమంటావు? వీళ్ళు తమ్ముడు నాకు ఉద్యోగం ఇప్పించని దేవుడించమంటావా, లేకపోతే వాడు కాలమే పడమంటావా? రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాస్త కష్టం పంచుకుమరడం కాళ్ళ మీద పడడం కాదండి. ఊరికే మన పరిస్థితిలో ఉందని ఉత్తరం రాసి చూడండి. అతను ఏం చేస్తాడో చూద్దాం. ఏమమ్మా, రాంబాబు ఉన్నాడా? లేరండి, ఇంకా రాలేదు. మీ ఆయనకు ఉద్యోగం పోయినట్టుగా చెల్లెలు పెళ్లిగా చీరలు అప్పు చేసి సంవత్సరం పైన అయింది. ఈ పాటికి చీరలు చాకరీలో చిరిగిపోయి ఉంటాయి. బాకీ మాత్రం అలాగే ఉంది. అలానే కొట్టుకు రమ్మని చెప్పు. బయట తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తాను. ఇదిగోండి డబ్బు. రేటక్క పిలిచావట? అవును బాబు, వీధి చివరిలో ఉన్న మార్వాడితో చెప్పాను. ఈ సామాన్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి అతనిచ్చే డబ్బులు పట్టరా. ఆ రోజు తమ్ముడు ఉత్తరం రాయమన్నావు. నీ మాట తీసేలాగా రాశాను. ఇంతవరకు సమాధానం లేదు. ఇవాళేమో చెల్లిగారింటికి వెళ్ళమంటున్నావు. చూడు, అలాగే అత్తవారింటికి చెల్లిగారింటికి వెళ్ళకూడదని అంటారు. నేను ఇలా చెప్పడం తప్పే కావచ్చు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు కారం గురించి పట్టించుకోము. అందుకని మీ చెల్లెలు భర్త వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీకి డబ్బు ఇవ్వమని అడిగి చూడండి. అప్పులు వాళ్ళ చేత అవమానించబడడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా. తోడబుట్టిన దానింటికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. అట్లాంటిది వాళ్ళు నా చేతులనే ఏదైనా ఉంటే పెట్టమని అడిగితే స్థితికి దిగసారని. సరే, నీ తృప్తి కోసం వెళ్ళొస్తాను. ఎవరయ్యాను? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు? నేను కమలా అన్నయ్యని. అలాగా బాబు, కూర్చోండి, అయ్యగారిని తీసుకొస్తాను. అన్నయ్య, ఒకసారి ఇలా రా. చెల్లెమ్మా, ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నాను, కానీ ఏమిటనే ఇది? నీ దరిద్రాన్ని ఇలా 10 మందికి చూపించుకోవాలా? అడుక్కునే వాళ్ళ ఈ బట్టలేమిటి?
బట్టలు వేసుకుని మీకు అన్నాలని కనిపిస్తాం అనుకున్నా కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళు కనిపిస్తాం అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏంటో చెప్పు. ఎందుకు వచ్చావు? ఏం లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా అని నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, చూపులు కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు? పెళ్ళి ఎన్నాళ్ళైంది? దీపావళికి గాని సంక్రాంతికి గాని కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలిగావా? నేను దరిద్రపు కంపెనీ నుంచి వచ్చానని చెప్పడానికే నువ్వు ఇలా వచ్చావు. ఏం చేయం చెప్పమ్మా, ఒకగానొక్క చెల్లెలకి ఏవో చేసుకోవాలని ఎన్నెన్నో కళ్ళ కన్నాను. కానీ ఎప్పటికప్పుడు నా తిరిగి తాళటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు ఉంటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను పాటికి నిలబట్టి బయటికి గంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు. నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకునిరా. ఏమి? అలాగేనమ్మా, మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను. కమలా, నిన్నే వచ్చాడు కదా? వచ్చాడు. ఉద్యోగం పోయిందట, కష్టాలు కన్నీళ్లు చెప్పబోయాడు. నేను చెప్పనవలేదు. ఆయన కష్టాలు కథలు చెప్పుకోవడానికి మనమే దొరికామా? అయితే ఏం కమలా, మనం ఎంతమంది సాయం చేయడం లేదు? ఏదో ఇచ్చి పంపించేవాళ్ళం కదా. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. ఒకసారి ఇచ్చామనుకోండి, ఇక అదే వరస ప్రతిసారి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటాడు.